పిల్లల్ని 5 సంవత్సరాల లోపు ఐడెంటిఫై చేస్తే మంచిది కదమ్మా. తర్వాత చేసిన కష్టం 3 years లోపు. ఎంత ఎర్లీగా మనం ఐడెంటిఫై చేస్తే అంత మంచిగా ఉంటది. ఓకే ఓకే. కొంచెం ఏజ్ ఒక 5 years అట్లా దాటిపోతే మళ్ళీ వాళ్ళు రాదు, వాళ్ళకి ఎంత చెప్పినా. సో 2 తెలుగు స్టేట్స్ లో ఉన్న వాళ్ళు ఎక్కడ ఎవరైనా రావచ్చు. ఎవరైనా రాస్తారు. ఓకే. సో 2 తెలుగు స్టేట్స్ లో ఉన్న పిల్లలు ఎవరైనా కానీ చిన్న పిల్లలప్పుడు అంటే 5 years బిలో మీరు ఐడెంటిఫై చేసుకొని శ్రవణం టీటీడీ వాళ్ళది ఇది కూడా. సో వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆయన ఆశీస్సులతో హార్ట్ ఆపరేషన్స్ బిఫోర్ మనం కవర్ చేసాం. చాలా గొప్ప కార్యక్రమం అది. అలాంటి వాటిల్లో మళ్ళీ శ్రవణం కూడా చిన్నపిల్లలకి వినపట్టలేదు, మాట్లాడలేదు అని రకరకాలుగా పేరెంట్స్ మనమే డాక్టర్ అయ్యి మనమే చెప్తాం, సర్టిఫికేట్ ఇచ్చేస్తాం మా ఓడిది జీవితం ఇంతే అని. అలా ఏం కాదు. వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో. నా కొడుకు అమ్మ అని పిలుస్తాడో లేదా అని ఒక తల్లి ఆవేదన. నా కూతురు కనీసం జీవితంలో అంటే ఒక బిడ్డ ఆడపిల్ల పుడితే ఎన్నో ఉంటుంది, ఇంకా అన్నీ ఉంటేనే సరిగా పెళ్లి కాలేదు అవి ఇవి అంటారు. ఇలాంటి ఆడపిల్లలను పెంచడం ఎలా అనే బాధ ఒక తల్లికి ఉంటుంది. అలాంటిది శ్రవణం వాళ్ళు తెలుసుకొని ఇక్కడికి వచ్చి పిల్లలు వితిన్ 1 year 2 years లోనే మాట్లాడటం, వినపడటం, అన్నీ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రాక్టీస్ చేయించటం. 5 years వచ్చేలోపు పిల్లలు యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా ఉన్నామో, మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే మళ్ళీ వాళ్ళు కూడా ఉండేలాగా ఓకే చెప్పి ఇలా చెప్పాలి అని వాళ్ళు మేడమ్స్ కూడా బాగా చెప్తారు. ఇలా చెప్పాలి సేమ్ మదర్ మేము ఎంత ఓపిక ఉంటారో వాళ్ళు కూడా అంతే ఓపిక. మాకు కూడా మీరు ఓపిక ఉంటేనే పిల్లలకి బాగా వస్తుంది అని చెప్పి బాగా చెప్తారు. తల్లిదండ్రులు కదా కొంచెం మీ పేషెన్స్ లెవెల్స్ తగ్గించుకుంటారు కదా, అందుకని. అప్పుడు బాగుంటుంది. సో మీరు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారో మీ పిల్లలు మిమ్మల్ని అమ్మ అంటే చూడాలని ఆనందం నాకు కూడా. వెళ్దామండి ప్లీజ్. ఏ క్లాస్? భాను గారు నమస్తే. గుడ్ బాయ్. నీ పేరేమి? హాయ్ కార్తీక్, ఎలా ఉన్నావు? బాగున్నావా? సూపర్. నమస్తే గోవిందా. వావ్. గోవింద నీ ఫ్రెండ్కి ఇవ్వు, నీ ఫ్రెండ్కి ఇవ్వు. కమ్ కమ్ దా చికెన్ ఇక్కడికి రా, అడి తిరుగు. సో పిల్లలందరికీ ఎవ్రీడే గోవింద నామాలు పెడతారు కదా. సూపర్. గోవింద. శ్రేయా నువ్వు చెప్పు గోవింద. వావ్ కదా ఎంత హ్యాపీగా ఉందో. కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నిజంగా హార్ట్ టచింగ్. వాళ్ళు చేసిన కార్యక్రమాలలో ఇది కూడా నిజంగా చాలా చాలా హ్యాపీనెస్. ఒక మనిషికి ఇంతకన్నా సంతృప్తినిచ్చే మంచి కార్యక్రమాలు చేసే దాంట్లోనే ఉంటుంది. అలాంటి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం నాకు టీటీడీ ద్వారా, భాను ప్రకాష్ గారి ద్వారా. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు నేను చేశాను, కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేశాను, కానీ సంతృప్తిని ఇస్తుంది. కానీ ఇది ఎలా అంటే ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇలా గుర్తులు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న టీటీడీ వారు కావచ్చు, ఇన్ని మంచి కార్యక్రమాలు ముందుండి నడిపించడంలో ఎక్కడన్నా చిన్న లోటుపాట్లు ఉన్నా వాటిని దగ్గరుండి చూసుకునే ఇలాంటి బాలన్న లాంటి వాళ్ళు అంటే పిల్లల కోసం సొసైటీ గురించి ఆలోచిస్తూ టీటీడీకి సంబంధించి చాలా కార్యక్రమాలు ఇంకా చేయొచ్చు. ఫండ్ ఉంది అండ్ ఎందుకు చేయకూడదు అనేది ఒక చిన్న ఒక గ్యాప్ మాత్రమే ఉంటుంది. అలాంటి గ్యాప్లు ఫుల్ఫిల్ చేస్తూ ఎప్పటికప్పుడు మంచి కార్యక్రమాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది క్లియర్గా.